longing for rest, the speaker was asked to take over the podium and then start speaking. అందరూ అలసిపోయి ఆకలిగా ఉండి విశ్రాంతి కోరుకుంటున్న సమయంలో ఒకసారి ఒక మీటింగ్లో ఒక ప్రసంగికుడు మాట్లాడమని అడిగారు. The speaker spoke for hardly about 20 minutes and he found 2-3 people in the very front row sleeping. ప్రసంగికుడు ఒక 20 నిమిషాలు కూడా మాట్లాడకముందే ముందు వరుసలో కూర్చున్న కొంతమంది నిద్రపోవడం గమనించాడు. There was a young boy seated beside them. ఆ వరుసలో ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. And the speaker stopped his message and said, young boy, can you wake them up and so that I may continue my message? ఆ ప్రసంగికుడు ఆ యవనస్తుడు ఉద్దేశించి, బాబు వీళ్ళని కొంచెం నిద్ర లేపుతావా, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను అన్నారు. That boy said, sir, I didn't put them to sleep, you did it. ఆ యవనస్తుడు, సార్ నేను కాదు వాళ్ళు నిద్రపుచ్చింది, మీరు నిద్రపుచ్చారు వాళ్ళని. So you wake them up, I have no objection. అన్నాడు, మీరే వచ్చి వాళ్ళు లేపండి అన్నాడు. I really wonder whether some of you would really sleep. I don't know. నాకు అనిపిస్తుంది ఒకరి మీలో కొంతమంది నిద్రపోతారేమో. Well, please bear with me. I will not be here for more than 1 hour. గంట కంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండను, కొంతసేపు దయచేసి భరించాలని కోరుకుంటున్నాను. The coordinator told me just now I can take 1 hour with the translation. That means without translation my message will be half an hour. తర్జుమాతో కలిసి గంట సేపు, అంటే నా వర్తమానం కేవలం అరగంట సేపు మాత్రమే. Yes. Let us turn to 2 Timothy chapter 3. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. We are reading verses 1 and 2. మొదటి 2వ వచనం చదువుకుందాం. But mark this, there will be terrible times in the last days. People will be lovers of themselves, lovers of money, boastful, proud, abusive, disobedient to their parents, ungrateful, unholy, and the list continues. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, కథాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఇంకా అలాగా ఆ యొక్క లిస్ట్ కొనసాగుతుంది. If you carefully read the 7 verses of this chapter, ఈ అధ్యాయంలో మొదటి 7 వచనాలు జాగ్రత్తగా చదివినట్లయితే, well, you will notice that there are 20 sins that are listed over there. అక్కడ 20 వేరు రకాలైనటువంటి పాపాల గురించి ప్రస్తావించబడడం గమనిస్తారు. They are all described here as the end time sins. ఇవన్నీ కూడా అంత్య దినాల్లో చేయబడేటువంటి పాపములు అని చెప్పబడ్డాయి. And that entire list of 20 sins is led by this one sin. ఈ 20 పాపాలకు కూడా పైన ఒక హెడ్డింగ్ అండ్ ఒక సూచన ఇవ్వబడినది. అదేంటంటే అంత్య దినములో జరిగేటువంటి పాపాలు. What is that number 1 sin of all the 20 sins? What is topping them? ఆ 20 ఉన్నటువంటి లిస్ట్ లో మొదటిది ఏమిటి? Men shall be lovers of themselves. మనుషులు స్వార్థ ప్రియులు, తమను తాము ప్రేమించుకుంటారు. So this can be put in one word, selfishness. ఇది ఒక మాటలో చెప్పాలంటే స్వార్థము. Selfishness. స్వార్థము. All other sins, మిగిలిన అన్ని పాపాలు కూడా they flow from this one big sin, selfishness. స్వార్థము అనేటువంటి ఈ పాపంలో నుండి మిగిలిన 20 రకాల పాపాలు కూడా వస్తూ ఉన్నాయి. Very coolly you meditate upon all other sins enumerated there. They all flow from this one sin, selfishness. తర్వాత మీరు కూర్చొని ఆ మిగిలిన 20 రకమైన పాపం గురించి ధ్యానించండి. ఆ 20 రకమైన పాపాలు కూడా ఈ స్వార్థం అనే దానిలో నుంచే బయటకు వచ్చేవిగా ఉన్నాయి. So if we can be very careful not to defile ourselves, especially in this area, కనుక ఈ విషయంలో మనం అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే our lives will be most pleasing unto the Lord. మన జీవితాలు దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటాయి. Devil is tempting all God's children to yield to this sin of selfishness. ఈ స్వార్థం అనేటువంటి పాపానికి లొంగిపోయినట్లుగా సాతానుడు, అపవాది అందరిని కూడా శోధిస్తూ ఉన్నాడు. If you look at the temptations of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి శోధనలు మీరు చూసినట్లయితే, in the book of Matthew, మత్తయి సువార్తలో, let us just look at those 3 temptations the Lord had.
యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క 3 రకమైన శోధనలు చూద్దాం. మత్తయి సువార్త Chapter 4. 4వ అధ్యాయము. The tempter, I am reading from verse 3. The tempter came to him and said, if you are the Son of God, tell these stones to become bread. 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. If you are the Son of God, నీవు దేవుని కుమారుడు అయితే convert these stones into bread. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చివేయి. You are hungry. నువ్వు ఆకలిగా ఉన్నావు, Why don't you use this power? You have got the power to make stones into bread. నీకు అధికారం ఉన్నది, శక్తి ఉన్నది, కాబట్టి ఇక రాళ్లను రొట్టెగా మార్చుకునే శక్తి నీకు ఉన్నది. And then do what? అయితే ఏం చేయాలి? Eat. అది తిను. How is it connected with this selfishness? ఇది స్వార్థం అనేటువంటి పాపానికి ఏ విధంగా సంబంధం కలిగి ఉంది? How is it? What do you call this? దీన్ని ఏమంటారు? Serve yourself. నీకు నీవు సేవ చేసుకో, పరిచయం చేసుకో. You are hungry. నువ్వు ఆకలిగా ఉన్నావు, You have got the power. నీకు అధికారం, శక్తి ఉంది. Use your power to satisfy yourself. నిన్ను నీవు తృప్తిపరుచుకునే నిమిత్తమై నీకున్న అధికారాన్ని నువ్వు వినియోగించు. Nobody need help you. ఎవరు కూడా నీకు సహాయం చేసే అవసరం You లేదు. are very hungry. నువ్వు ఆకలిగా కూడా ఉన్నావు, You need food. నీకు ఆహారం అవసరం, You have the power. నీకు అధికారం, శక్తి ఉంది, Use it దాన్ని వినియోగించు. to satisfy yourself. నిన్ను నీవు తృప్తిపరుచుకునే నిమిత్తమై. So this temptation can be called as serve yourself. నిన్ను నీవు సేవ చేసుకో, నీకు నీవు సేవ చేసుకో అనేటువంటి What is the answer given by the Lord Jesus Christ? ప్రభువారు ఎలాంటి సమాధానం ఇచ్చారు? Lord Jesus said, man does not live by bread alone, but by every word that comes from the mouth of God. ప్రభువారు చెప్పినటువంటి సమాధానం, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించును. You may be wondering, how can a man live just by hearing the word of God? మీరు ఒకరు అనుకోవచ్చు, ఆశ్చర్యపోతూ ఉండవచ్చు, దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా ఒక మనిషిని ఏ విధంగా జీవించగలడు? Okay, we can hear the word of God and skip off one meal, let us say from morning until night. But how can we continue to live like that? ఒకవేళ ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకవేళ వాక్యం వింటూ ఉండవచ్చునేమో, కానీ ఆ విధంగా మనం ఎలా కొనసాగగలము? Many of us get that genuine doubt. అలాంటి సహజమైనటువంటి అనుమానం రావడం సహజమే. But you must remember that in the Gospels it is mentioned, in the Gospel of Matthew chapter 15, దయచేసి గమనించండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము. there is one incident that is recorded here. ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన వ్రాయడం జరిగింది. We will read verse 32. 32వ వచనం, 15వ అధ్యాయం మత్తయి సువార్త. Jesus called his disciples to him and said, I have compassion for these people. They have already been with me 3 days and have nothing to eat. I do not want to send them away hungry, for they may collapse on the way. 15వ అధ్యాయం 32వ వచనం. అంతలో యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్చిపోతురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. For how many days they were with the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారితో వారు ఎన్ని దినాలు ఉన్నారు? How many days? 3 days. 3 రోజులు. Was it advertised that there is going to be a meeting addressed by Lord Jesus Christ and the meeting will continue for 3 days, all are welcome? Was there such an advertisement at that time? ఆ మీటింగ్ గురించి ముందుగానే ప్రకటన చేయబడిందా? 3 రోజులు యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, పలానా చోట జరుగుతుంది, మీరందరూ రండి అని ఆహ్వానం ఇవ్వబడిందా? Nothing of that sort. ఆ విధంగా ఏమీ కూడా చేయబడలేదు. Did anyone come there to that meeting of the Lord Jesus Christ expecting to stay there for 3 days? యేసుక్రీస్తు వారు మాట్లాడేటువంటి ఆ యొక్క సదస్సుకు ఎవరైనా కూడా ముందుగానే 3 రోజులు ఆ మీటింగ్ జరుగుతాయని సిద్ధపడి వచ్చారా? No. అలా కూడా No one thought that they will be there for 3 days. అక్కడ 3 రోజులు ఉండవలసి వస్తుంది అని ఎవరు కూడా తలంచలేదు. Did anyone come with a tiffin carrier that would feed him for 3 days? ఆ 3 రోజుల నిమిత్తం ఆహారాన్ని ఒక చిన్న బాక్స్ లో పెట్టుకొని తీసుకురావడం జరిగిందా? No. అలా కూడా లేదు. Did anyone bring a water bottle for him to drink now and then? మధ్య మధ్యలో తాగడానికి నీళ్లు తెచ్చుకున్నారా? No. లేదు. Did anyone bring bedding, carpet and blanket or sheet to cover himself? కప్పుకోవడానికి దుప్పట్లు కానీ అలాంటివి ఏమైనా తెచ్చుకున్నారా? No. లేదు. Did anyone bring some toothbrush and toothpaste?
పళ్ళుతో బ్రష్ పేస్ట్ తెచ్చుకున్నారా? Nothing. అలా కూడా జరగలేదు. Wonder of the wonders. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 4,000 people. 4,000 మంది మనుషులు They gathered there without any publicity, advertisement. అక్కడ ప్రకటన గాని అలాంటిది ఏం చేయకుండానే అక్కడంతా కూడా వాళ్ళు They were attracted by the Son of God, the Savior, the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని చేత వాళ్ళు ఆకర్షించబడ్డారు. And they were spellbound as they were listening and fellowshipping with the Lord. వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యచకితులైనారు. What did they forget? వాళ్ళు ఏం మర్చిపోయారు? What did they forget? ఏం మర్చిపోయారు చెప్పండి? They forgot their sleep. వాళ్ళు నిద్రపోవడం మర్చిపోయారు. They forgot their hunger. వాళ్ళ ఆకలిని మర్చిపోయారు. They forgot their thirst. వాళ్ళ దప్పికను కూడా మర్చిపోయారు. They forgot the whole world. లోకమంతటిని మర్చిపోయారు. What a wonderful Savior we have. ఎంత అద్భుతమైనటువంటి రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. And that Savior is telling this devil fellow, ఈ సాతానుడు అపవాదుతో రక్షకుడు ప్రభు అంటూ ఉన్నారు, you are asking me to convert the stones into bread? ఆ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అడుగుతూ ఉన్నావా? Man does not live by bread alone. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. So remember this important thought. కనుక ఈ ప్రాముఖ్యమైన తలంపును దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. Satan always attacks us, it tempts us and says, do this for yourself. సాతానుడు ఎప్పుడు కూడా అంటూ ఉంటాడు, నీ నిమిత్తమై దీన్ని చేసుకో, నీ కొరకు నువ్వు చేసుకో, Serve yourself. నిన్ను నీ సేవ నువ్వు చేసుకో. That is the biggest temptation. అది చాలా పెద్ద శోధన. In some hotels, I like to see that board, the board says, serve yourself, self-service. కొన్ని హోటల్లో ఇలాంటి బోర్డు ఉంటుంది, మీకు మీరే ఆ వస్తువులు తెచ్చుకోండి అని. So that doesn't work in the spiritual life. అది ఆత్మీయ జీవితంలో పనికిరాదు. Only in the hotels, in the canteens, it's all right. క్యాంటీన్స్ లో, హోటల్స్ లో పర్వాలేదు. But in your real life, as a Christian, మీ యొక్క వాస్తవిక జీవితంలో you should completely abolish the word self-service. మనకు మన సేవ చేసుకోవడం, మన గురించి మనం పట్టించుకోవడం అనేటువంటి దాని గురించి మర్చిపోవాలి. Satan was very intelligent in tempting the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క విషయంలో శోధించడంలో, పరీక్షించడంలో సాతాను చాలా తెలివిగా ప్రవర్తించాడు. You move to the next temptation the Lord had. యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొన్నటువంటి రెండవ శోధన చూడండి. What does he say? రెండవసారి ఏమంటూ ఉన్నాడు? Read it. 5వ వచనము, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలువపెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. What is this temptation? ఈ రెండవ శోధన ఏమిటి? The devil took him to the holy city. పరిశుద్ధ పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. Made him stand on the highest point of the temple. ఒక ఉన్నతమైనటువంటి శిఖరం మీద నిలవబెట్టాడు. And he says, throw yourself down. నువ్వు క్రిందికి దూకు. You have the power to save yourself. నిన్ను నీవు రక్షించుకోవడానికి నీకు శక్తి ఉంది. Earlier the Satan said, you have the power to serve yourself. నీ సేవ నువ్వు చేసుకోవడానికి నీకు శక్తి ఉందని ముందు చెప్పాడు. Do that. అది చెయ్యి. Serve yourself. నీ సేవ నువ్వు చేసుకో. Now here in this temptation, ఈ శోధనలో Satan is saying, సాతానుడు అంటూ ఉన్నాడు, save yourself. నిన్ను నువ్వు రక్షించుకో. You have got the power. నీకు అధికారం ఉంది. You can just command your angels, they will come down and guard you. నీ దూతకు నువ్వు ఆజ్ఞాపించవచ్చు, వాళ్ళు వచ్చి నిన్ను కాపాడతారు. Nothing will happen to you. నీకేమీ కూడా సంభవించదు. Save yourself. నిన్ను నువ్వు కాపాడుకో. What should the people of God do? All of us? దేవుని ప్రజలుగా మనం అందరం ఏం చేయాలి? When it is a choice between saving others and saving ourselves, we must try to save others. ఒక ఇతరులను కాపాడడం, మనల్ని మనం కాపాడుకోవడం, ఈ రెండింటి మధ్యలో మనం ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఇతరులను కాపాడడం కొరకే మనం ఎన్నిక చేసుకోవాలి. We should forget ourselves. మనల్ని మనం మర్చిపోవాలి. That selfishness must be buried. అక్కడ ఆ విషయంలో స్వార్థం అనే దాన్ని మనం సమాధి చేయాలి. Everywhere అన్ని విషయాల్లో these temptations come to us. Serve yourself, save yourself. నీ సేవ నువ్వు చేసుకో, నీ విషయాలు నువ్వు చూసుకో, అవి నువ్వు కాపాడుకో. Let us move on to the next temptation of the Lord. యేసుక్రీస్తు ప్రభువు ఎదుర్కొన్నటువంటి ఆ మూడవ రకమైనటువంటి శోధన మనం చూద్దాం. Let's hear. ఇక్కడ దయచేసి గమనించండి. 8వ వచనము, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల
వీటినన్నిటినీ మీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, what is the main thing in this temptation? యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటున్న ఈ శోధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? How does the temptation begin here? ఈ శోధన ఏ విధంగా ఆరంభమైంది? Yesterday I told you my last point was that only. నిన్న రాత్రి చివరిగా ఆ విషయమే నేను చెప్పాను. What was the problem with Hezekiah? హిజ్కియాతో ఉన్నటువంటి సమస్య ఏంటి? He was showing, and the problem with the visitors was seeing. That is happening here. హిజ్కియా నిన్న తనకున్నటువంటి అన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు, వచ్చిన అతిథులేమో అన్ని చూస్తూ ఉన్నారు, అదే జరుగుతూ ఉంది. Look at the temptation there. అక్కడ ఉన్నటువంటి శోధనని గమనించండి. They will took him on to a very high mountain and showed him. Look at that. మన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయనకి అన్ని చూపెట్టాడు. The temptation here is beginning with what? Showing. చూపడంతో ఇక్కడ శోధన ప్రారంభం అవుతుంది. I have all this. చూడు ఇవన్నీ నాకు ఉన్నాయి. Look at all this. వీటన్నిటి విషయం వీటిని చూడండి. Oh, I'm proud about what all I have. నాకున్నటువంటి విషయం నాకు చాలా గర్వంగా ఉంది. Now I will give them all to you. అవన్నీ నీకు ఇచ్చేస్తాను. What for? ఎందుకు? So that you can also show yourself like that. నీవు కూడా ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి చూపెట్టచ్చు. You can show yourself. నీ గురించి నువ్వు చూపెట్టుకోవచ్చు. Take them. తీసుకో. But what should you do? కానీ నువ్వేం చేయాలి? You bow down and worship me. నీవు వంగి సాగిలు పడి నాకు Lord నమస్కారం Jesus చేయాలి. said, get out from this place. యేసుక్రీస్తు ప్రభువును ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. It is written that you shall worship the Lord your God and serve him only. ప్రభువైన దేవునికి మొక్కి ఆయన్ను మాత్రము సేవింపవలని వ్రాయబడి ఉన్నది. So in all these three temptations, ఈ మూడు శోధనలో కూడా the common factor is self. ఈ మూడిట్లో కూడా ప్రాథమికంగా మూడిట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే నీవు లేక స్వార్థం అనేటువంటిది. Serve yourself. నీ సేవ నువ్వు చేసుకో. Save yourself. నిన్ను నువ్వు కాపాడుకో. Show yourself. నీ గురించి నువ్వు కనపరుచుకో. I tell you, 99% of the born again believers are unconsciously busy in these areas, yielding to these three temptations. ఈ మూడు రకాలైనటువంటి శోధనలకే దాదాపు 99% మంది విశ్వాసులు లొంగిపోతూ ఉన్నారు. We are not conscious of it. ఈ విషయంలో మనం అంత జాగ్రత్తగా లేము. Selfishness is eating away completely. ఈ స్వార్థము అనేటువంటిది మనం తిరివేస్తూ ఉంది. Our testimony is being shattered. మన యొక్క సాక్ష్యం చెల్లాచెదురైపోతా ఉంది. What a tragedy it is. ఎంత విచారకరమైనటువంటి విషయం. Selfishness. స్వార్థము. Beware about that. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. There is one woman mentioned, her name is not mentioned. ఒక స్త్రీ గురించి చెప్పబడింది కానీ ఆమె పేరు రాయబడలేదు. She is a widow. She is a widow. ఆమెకు భర్త లేడు. In chapter 17 of 1 Kings. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో. It was a time of famine. అది క్షామం ఉన్నటువంటి దినాలు. Prophet Elijah was led by the Spirit of God to that widow. ఆ విధురాల దగ్గరికి ప్రవక్త ఏలియా నడిపించబడ్డాడు దేవుని చేత. And this is what this man is telling. ఈ మనుషుడు ఈ దైవజనుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. As she was going to get it, I am reading verse, I would like to read from verse 10 onwards, chapter 17. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుండి గమనిద్దాం. So he went to Zarephath. When he came to the town gate, a widow was there gathering sticks. He called to her and asked, would you bring me a little water in a jar so I may have a drink? As she was going to get it, he called and said, bring me please a piece of bread. Read it. 10వ వచనం చదువుదాం. అందుకతను లేచి సారేపత్తనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అతని కట్టెలు ఏరుచుటను చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. What did this lady say? ఆ స్త్రీ ఏమని చెప్పింది? In verse 12, 12వ వచనంలో, as surely as the Lord your God lives, she replied, I don't have any bread, only a handful of flour in a jar and a little oil in a jug. I am gathering a few sticks to take home and make a meal for myself and for my son, that we may eat it and die. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పుట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను.
That was the last meal for the widow and for her son. ఆ విధవరాలికి ఆమె కుమార్తెకు అదే చివరి ఆహారం, చివరిసారిగా వాళ్ళు తినే ఆహారం. After cooking that and eating, there was nothing left in the home. అది వండుకొని తిన్న తర్వాత ఇంకేమీ కూడా ఆ ఇంట్లో మిగలలేదు. And therefore the lady is telling Elijah, after that there will be nothing, and therefore we are going to die. ఏలియా ప్రవక్త ఆమెన్నది, ఇది వండుకొని తిన్న తర్వాత మా దగ్గర ఏమీ లేదు కనుక ఇవి తిని మేము చచ్చిపోతాం. So the little that we have, I have to eat myself and I have to feed my son. అంచేత నా దగ్గర నాకు కొంచెముతో నేను నా కుమారుడు ఇద్దరు కూడా తినాలి. What was the answer of Elijah? ఏలియా ప్రవక్త అప్పుడు ఏం చెప్పాడు? Elijah said, don't be afraid, go home and do as I have said. But first make a small cake of bread for me from what you have and bring it to me. And then make something for yourself and your son. 11 వచ్చినప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనుము. Please answer my question. దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. Suppose you were to be in the place of that poor widow. ఆ విధురాల స్థానంలో ఒకడు మీరు ఉన్నట్లయితే, And suppose your condition was like that. ఒకడు మీ పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లయితే, And suppose a man like Elijah, somebody would come and say that, ఏలియా లాంటి ఒక వ్యక్తి మీ ఎదురుకు వచ్చి ఆ మాటలు చెప్తే, first get me the bread. నాకు ముందు ఒక చిన్న అప్పం తీసుకొనిరా, How would you react? మీరు ఏ విధంగా స్పందిస్తారు? What would be your reaction? మీకు స్పందన ఎలా ఉంటుంది? Will you be happy with the man? ఆ చెప్పిన వ్యక్తితో మీరు సంతోషంగా ఉంటారు. You are telling him that we have got only the last meal and I have to eat and my son, afterwards we are going to die. There is nothing in our house. మీరు ఆయనతో చెప్తున్నారు, ఒకవైపు ఇదే ఉన్నది, కొంచెమే ఉంది, నేను నా కుమారుడు తినాలి, ఆ తిన్న తర్వాత మేము చచ్చిపోతామని. And this man says, I know you are whatever you are saying, I am not disputing, but first prepare bread for me. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పేదాంతో నేను విభేదించడం లేదు, కానీ నాకు తెలిసి ఏం జరుగుతుందో, కానీ మొదట నాకు చేసి తీసుకొని రా. If there is a clash between two people on the issue of selfishness. ఇక్కడ స్వార్థ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదం వస్తున్నట్టు This కనిపిస్తుంది. lady says, I have to eat and I have to feed my son. And this man says, Elijah, no, before you eat, you first get me, I would like to eat. ఆమె అంటున్నది, మొదట నేను నా కుమార్తె తినాలని ఆమె అంటుంది. ఏలియా ప్రవక్త అన్నాడు, లేదు మొదట నాకు తీసుకున్నాను ఆయన అంటూ ఉన్నాడు. Any woman would have lost her temper, and if she had a stick, she would beat him. ఏ స్త్రీకైనా చాలా కోపం వచ్చిండేది, ఒకవేళ ఆ చేతులు చిన్న కర్రపుల్ల కట్టిపుల్ల ఉన్నట్టు ఆయన కొట్టేదేమో కూడా. Even after telling you that after this little food is over, we are going to die, you are such a selfish fellow, you are asking me to give that food to you. ఇది తిన్న తర్వాత మేము చచ్చిపోతామని ఒకవైపు నీకు చెప్తూ ఉన్నా కూడా నువ్వు అంత స్వార్థంగా అడుగుతావేంటి, నీకు మొదట తీసుకురమ్మని. What was the answer of Elijah? ఏలియా చెప్పిన సమాధానం ఏంటి? Thank God this woman did not lose her temper. ఆ స్త్రీకి కోపం రాలేదు. But look at verse 14. 14 వచ్చిన దయచేసి This చూడండి. man of God says, this is what the Lord, the God of Israel says. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి The ఉన్నాడు, jar of flour will not be used up and the jug of oil will not run dry until the day the Lord gives rain on this land. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినాడని నేను. This woman never met Elijah before. అంతకుముందు ఆ స్త్రీ ఎప్పుడు కూడా ఏలియా ప్రవక్తను కలుసుకోలేదు. She never heard about this man. ఆయన గురించి కూడా వినలేదు ఎప్పుడు కూడా. Some man, an old man comes and says, this is what the Lord says. ఒక వృద్ధులైనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. Believe my word. నా మాటలు నమ్ము. First get me the food to eat. మొదట నేను తినే నిమిత్తమైన ఆహారం తీసుకోండి, Afterwards you eat. ఆ తర్వాత నువ్వు తినవచ్చు. Very selfish suggestion of Elijah. ఏలియా చాలా స్వార్థపూర్తంగా ఈ సలహా ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. He could have said, okay, you eat and also you get me something after you eat. ఇలా చెప్పుడు వస్తుంది, సరే నువ్వు మొదట నువ్వే తిను, తర్వాత కొంచెం నాకు కూడా తీసుకొని రా. But then he took up the name of the Lord. ఆ తర్వాత దేవుడి మాట Thus says the Lord God. దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, The jar of flour will not be used up and the jug of oil will not run dry. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. What is the uniqueness? What is the thing to be appreciated in this widow? ఈ విధవరాల్లో మనం అభినందించవలసినటువంటి విషయం ఏమిటి? Without knowing and seeing this man of God before, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఆ దైవజనుడిని ఆమె చూడనప్పటికీ he just took up the name and said, thus says the Lord. దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పిన మాట ప్రకారము This woman believed the word. ఆ స్త్రీ ఆ మాటను నమ్మింది.
And after she became a believer in the word of God, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం ఆమె విశ్వాసం ఉంచింది. what happened? ఏం జరిగింది? She became unselfish. ఆమె స్వార్థము లేనిదానిగా అయిపోయింది. She was on the verge of death. ఆమె నిజానికి మరణించడానికి దగ్గరగా ఉన్నది. She chose to be unselfish. కానీ స్వార్థ రహితంగా ఉండడానికి ఆమె నిర్ణయించుకున్నది. She entirely surrendered herself to the Lord. ప్రభువుకి సంపూర్ణంగా ఆమె జీవితాన్ని తను సమర్పించుకుంది. This man says, the Lord is going to do a wonder. ఈయనంటూ ఉన్నాడు, దేవుడు ఒక ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని చేయనై ఉన్నాడు. I believe, I yield. నేను నమ్ముతున్నాను, నన్ను నేను దానికి సమర్పించుకుంటున్నాను. She overcame the temptation to be selfish, to serve herself. తను సేవించుకునే నిమిత్తమై ఆ స్వార్థాన్ని ఆ విధంగా ఆమె జయించినట్లుగా మనం చూస్తాం. This is very, very important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. All through our life, మన జీవితకాలం అంతా కూడా we are constantly tempted by the devil. మనం ఎల్లప్పుడూ కూడా అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం. Show yourself. నిన్ను నువ్వు కనపరుచుకో, Save yourself. నీ సేవ నువ్వు చేసుకో, Serve yourself. నీ పనులు మాత్రమే నువ్వు చూసుకో. And then, ఆ తర్వాత if you have got some energy and time left, you can think of others. ఇంకా ఏమైనా సమయం కానీ ఉన్నట్లయితే మిగిలిన వాళ్ళ గురించి ఆలోచన చేయొచ్చు. This is the number one sin that is plaguing the hearts and the minds of the children of God. ఈ దినాల్లో దేవుని పిల్లల యొక్క మనసుల్ని, జీవితాల్ని పాడు చేస్తున్నటువంటి సమస్య ఇది. Turn with me to the Gospel of John chapter 7 verse 4. యోహాను సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. Read it. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవు కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకములకు కనపరుచుకునమని చెప్పిరి. Once more. 4వ వచనం మరలా చదువుదాము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకములకు కనపరుచుకొనమని చెప్పిరి. Show yourself to the world. నిన్ను నీవే లోకములకు కనపరుచుకొనుము. Oh, what a temptation it is. ఎలాంటి శోధన చూడండి. Who is tempting the Lord? ఎవరు ఈ విషయంలో ప్రభువును శోధిస్తూ ఉన్నారు? The people of his own family. ఆయన కుటుంబానికి చెందినటువంటి సభ్యులు, Jesus' brothers. యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు. Yes, they say, leave this place. వాళ్ళు అంటున్నారు, ఈ స్థలము విడిచి Go to Judea, యూదయకు వెళ్ళుము, so that your disciples may see the miracles you do. నీ శిష్యులు నువ్వు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు చూస్తారు. No one who wants to become a public figure acts in secret. Since you are doing these things, show yourself to the world. ఎవరు కూడా బహిరంగమున అంగీకరింపబడిన నిమిత్తమై తన పనులు రహస్యంగా జరిగింపుడు కనుక నువ్వు బయటికి వెళ్ళి పనులు చేయి. Since that time till today, Satan is very silently but very powerfully tempting the children of God with these sentences. Show yourself, my daughter. Show yourself, my son. ఆ దినము నుండి నేటి వరకు కూడా సాతానుడు, అపవాది ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని బిడ్డను కూడా నిన్ను నువ్వు కనపరుచుకో, నిన్ను నువ్వు చూపెట్టుకో అనేటువంటి విషయం శోధిస్తూ The ఉన్నాడు. Gospel of Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము. Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం. Let us read verses 36 and 37. 36, 37 వచనాలు చదువుదాం. అంతటి సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. Save yourself, నిన్ను నీవే రక్షించుకొనుము, if you are the king of Jews. నీవు యూదులకు రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుము. Earlier the members of the family, the brothers of Jesus said, show yourself. అంతకుముందు సొంత కుటుంబ సభ్యులు, సహోదరులే చెప్పారు నిన్ను నువ్వు కనపరుచుకో అని. Now here these people say, save yourself. ఇక ఈ ప్రజలు అంటూ ఉన్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు కాపాడుకో. And read further. 38వ వచనం చూద్దాం. Yes. ఇతడు యూదుల రాజు అని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. Continue. వేలాడదీయబడిన నేరస్తులు ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. Look at the criminal, one criminal there on the cross. He says, save yourself and save us. అక్కడ ఉన్నటువంటి నేరస్తుడు అంటూ ఉన్నాడు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. That is the temptation. అది శోధన. Beware of the sin of selfishness. అంచేత స్వార్థం అనేటువంటి పాప విషయంలో జాగ్రత్తగా ఉండండి. The weakest spot in every human life is
the self. ఒక ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బలహీనమైనటువంటి ఏరియా ఏంటనంటే స్వార్థము. You are keen on protecting yourself. నువ్వు కాపాడుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తావు. You are very keen on projecting yourself. నువ్వు కనపరుచుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు. Beware of that. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. I very much like the promise that God made to Abraham when he first called him. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఇచ్చిన యొక్క వాగ్దానం నాకు ఎప్పుడు కూడా Let చాలా us look ఇష్టం. at for a minute in the gospel, in the book of Genesis. ఆదికాండము What did the Lord God say to Abraham? In chapter 12, 12వ అధ్యాయం ఆదికాండం in verse 2. 2వ వచనము. Genesis 12, verse 2. I will make you into a great nation. I will bless you. I will make your name great, and you will be a blessing. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. I will make your name great. నీ నామమును గొప్ప చేయుదును. Since that time onwards until today, అప్పటి నుండి ఈనాటి వరకు the Lord God is telling us very silently, every one of us. ప్రభు మనం ప్రతి ఒక్కరితో కూడా చాలా నెమ్మదిగా చెప్తూ ఉన్నారు. What is it that the Lord is telling us? దేవుడు చెప్పేటువంటి విషయం ఏమిటి? Don't ever run after greatness. ఎప్పుడు కూడా ఈ గొప్పగా ఉండేదాని వెంట నువ్వు పరిగెట్టద్దు. Don't ever run to make a name for yourself. నీ కొరకు నీ నామాన్ని, నీ పేరుని గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. Don't ever run to project your image. నిన్ను నువ్వు గొప్పగా చూపెట్టుకోవడానికి కొరకే నువ్వు ఎప్పుడు కూడా ప్రయాసపడద్దు. The Lord God who told Abraham, ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహాముతో చెప్పాడు. what did he say? అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? I will make your name great. నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. Let the Lord make us great in some way or the other. ఏదో ఒక విషయంలో దేవుడు మనల్ని గొప్పగా చేయనివ్వండి. We are not supposed to run after publicity, show. మనం కనపరుచుకోవడానికి కానీ లేకుంటే మనం చాలా అందరికీ తెలియజేయబడాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఆ దాని వెంట ప్రయాసపడకూడదు. Oh, I am terribly vexed today. You come across at least 15 to 20 people from Andhra Pradesh itself. Every fellow appears on television. ఈ రోజున ఈ విషయం చూస్తా నాకు చాలా బాధగా అనిపిస్తా ఉంది, విసుగ్గా అనిపిస్తా ఉంది. 15-20 మంది టెలివిజన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి కనిపిస్తా. I don't know how many are really listening patiently and blessed by that. ఎంతమంది జాగ్రత్తగా నిజానికి ఆ వాక్యం విని ఆశీర్వదించబడతా ఉన్నారో తెలియదు. Unconsciously we are projecting our image. మనకు తెలియకుండా చాలా సార్లు మనల్ని మనము ఎక్కువగా ప్రతిబింబించుకుంటూ ఉన్నాం, కనపరుచుకుంటూ ఉన్నాం. Because we have the weakness to show ourselves. ఎందుకంటే మనం కనపరుచుకోవాలి అనేటువంటి బలహీనత మనకున్నది కాబట్టి. Save yourself. నువ్వు కాపాడుకో, రక్షించుకో. Serve yourself. నీ సేవ నువ్వు చేసుకో. And show yourself. నువ్వు కనపరుచుకో. Beware of these three temptations. ఈ 3 రకమైనటువంటి శోధనల గురించి దయచేసి జాగ్రత్తగా. Every day make a prayer to the Lord. ప్రతి దినం కూడా ఈ ప్రార్థన చేద్దాం దేవునికి. Lord, save me from these three temptations. ప్రభువా ఈ 3 రకమైనటువంటి శోధన నుంచి దయచేసి నన్ను కాపాడండి. I would like to share with you very briefly about 2 or 3 people who have overcome these temptations. ఈ శోధనను జయించినటువంటి 2-3 వ్యక్తుల గురించి నేను క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. There was a man, a very intelligent man by name Henry Martin. హెన్రీ మార్టిన్ అనేటువంటి చాలా తెలివైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. He was a professor in the university in England. ఇంగ్లాండ్ లో ఒక విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్ గా At a very young age, he obtained 3 or 2 master's degrees. చాలా చిన్న వయసులోనే 2-3 మాస్టర్స్ డిగ్రీస్ Passed in distinction. ఆయన చాలా ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణత Straight సాధించాడు. away given the job of a professor in the university. డైరెక్ట్ గా యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ గా ఉద్యోగాలు సంపాదించుకున్నాడు. While he was working like that, ఆ విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు he fell in love with a very beautiful girl. ఆయన ఒక అందమైనటువంటి స్త్రీని ప్రేమించాడు. He was to get married to her. ఆమెతో ఆయనకు వివాహం జరగాలి. He lost his father and he lost his mother. He had only one sister left, I think. ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఒక సహోదరి మాత్రం ఉండింది. Well, during that time, he came to know the Lord personally as his savior. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకుడిగా హెన్రీ మార్టిన్ అంగీకరించారు. And he was praying to the Lord. ప్రభువుకి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. Lord, so far, what all I did and what all I am doing, it is for myself. ఆయన అన్నారు ప్రభుతో, ప్రభువా ఇప్పటివరకు నేను ఏమేమైతే చేస్తూ ఉన్నానో అవన్నీ కూడా నా కొరకే, నా నిమిత్తమే నేను చేసుకుంటా ఉన్నాను.
I satisfied myself. నన్ను నేను తృప్తిపరుచుకుంటూ ఉన్నాను. He said, Lord, I want to live to please you and not myself. ఆయన అన్నాడు, ప్రభువా నన్ను నేను తృప్తిపరచుకోవడం కాదు కానీ మిమ్మల్ని ఆనందపరిచే నిమిత్తమై మిమ్మల్ని సంతోషపెట్టే దాని కొరకే నేను జీవించాలి. I don't want to live anymore for myself. నా కొరకు నా నిమిత్తం నన్ను తృప్తిపరచుకోవడం కొరకు నేను ఇంకేమాత్రం జీవించాలి. Tell me what is your plan and your will. నీ ఉద్దేశం నీ చిత్తం ఏమైనది నా జీవితం. When the Lord guided him, ప్రభు ఆయన he నడిపించాడు. was a missionary. ఒక మిషనరీగా వెళ్ళడం నిమిత్తం ఆయన నడిపించాడు దేవుడు. So he resolved to obey the call of God. దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపాలని నిశ్చయించుకున్నాడు. He went to that girl. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. He said, please come with me. I have decided to go as a missionary. ఆయన అన్నాడు, నేను ఒక మిషనరీగా వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాను, నువ్వు దయచేసి నాతో రా. I want to resign this job. నేను ప్రొఫెసర్గా చేస్తున్నాడు, ఇక ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. I have resolved no more to live for myself. నా నిమిత్తం నా కొరకు ఇంకేమాత్రం జీవించకూడదని నేను తీర్మానించుకున్నాను. The rest of my life I should live for my God. నా శేష జీవితాన్ని దేవుని కొరకే జీవించాలని నేను తీర్మానించుకున్నాను. Whatever he says, I will do. దేవుడు ఏం చెప్తే అది నేను చేస్తాను. Wherever he wants me to go, I will go. ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో నేను అక్కడికి వెళ్తాను. He is calling me to go to India. నేను భారతదేశానికి వెళ్ళాలని దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. Will you please marry me and we will both go? మన ఇద్దరు వివాహం చేసుకొని మన ఇద్దరు కలిసి వెళ్దామా? The girl was very stubborn and foolish. ఆమె చాలా మొండిగా వ్యవహరించింది, చాలా బుద్ధిహీనంగా ఉంది. ఆమె అన్నది, stay here. నువ్వు ఇక్కడే ఉండు, don't resign the job. నీ ఉద్యోగానికి రాజీనామా చేయొద్దు. God gave you such a job. దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. He gave you 2 big nice master's degrees. నీకు ఒక మంచి చక్కని విద్యా అర్హతలు కూడా ఉన్నాయి. Talented fellow. నీకు చాలా తలాంతులు ఉన్నాయి. You are very much useful here. నువ్వు ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉన్నావు. Be here. ఇక్కడే ఉండు, then I will marry you. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేస్తాను. But if you go as a missionary to India, ఒకవేళ నువ్వు భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలని అనుకుంటే forget about me. నన్ను గురించి నువ్వు మర్చిపోవచ్చు. Henry Martin pleaded with her, begged her very much. హెన్రీ మార్టిన్ ఆమె చాలా ప్రాధేయపడ్డాడు, చాలా బ్రతిమలాడుకున్నాడు. She didn't agree. ఆమె ఒప్పుకోలేదు. Finally, he decided to forget her and come. చివరిగా ఆయన ఆమెను మర్చిపోవడానికే తీర్మానం చేసుకుని Told his sister. తన సహోదరితో చెప్పాడు. She was begging him. ఆమె కూడా ఆయన చాలా ప్రాధేయపడుతుంది. Don't go. వెళ్ళొద్దు, Don't go. వెళ్ళొద్దు. I will be losing you. You will be very far from me. నేను నిన్ను పోగొట్టుకుంటాను, నాకు చాలా దూరంగా వెళ్తా ఉన్నావు. She cried. ఆమె ఏడ్చింది. He cried. ఆయన కూడా ఏడ్చాడు. But he said, కానీ ఆయన అన్నాడు, I must live not for myself, but for my God. నేను నా నిమిత్తం నేను జీవించకూడదు, కానీ ప్రభు నిమిత్తం నేను My జీవించాలి. Lord is calling me. నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు. Sister, please forgive me. చెల్లి సహోదరి దయచేసి నువ్వు నన్ను He క్షమించు. said goodbye to her. ఆమెకి గుడ్ బై చెప్పాడు. He left his job, ఆయన ఉద్యోగాన్ని వదిలివేశాడు. left the girl whom he loved, ఆయన చాలా ప్రేమించిన ఆ అమ్మాయిని వదిలివేశాడు. left his sister, ఆయన చెల్లిని కూడా విడిచిపెట్టాడు. left his country. ఆయన సొంత దేశాన్ని విడిచిపెట్టాడు. He said goodbye. ఆయన వాటన్నిటి కూడా గుడ్ బై చెప్పాడు, వీడ్కోలు చెప్పాడు. Came and landed up in Bengal, బెంగాల్కి వచ్చాడు, భారతదేశానికి, close to Calcutta. కలకత్తాకు సమీపంలో. And there he was given the job of a pastor of a small British soldiers regiment. అక్కడ బ్రిటిష్ సైనికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో సేవ చేయడానికి, పాస్టర్ గా చేయడానికి ఆయన నియమించబడ్డాడు. He resolved to be a missionary, ఆయన మిషనరీగా ఉండడానికి to spread తీర్మానించుకున్నాడు. the gospel among the people here. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో దేవుని యొక్క సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. So he got a brilliant idea. ఆయన ఒక చక్కని తెలివైన ఆలోచన వచ్చింది. First I must translate the Bible into the native language. మొదటిగా ఈ భాషలోనికి బైబిల్ నేను తర్జుమా చేయాలి. And therefore he buried himself in books and in study. అందు నిమిత్తమే చదవడం, పుస్తకాలు చదవడం, అందులో ఆయన నిమగ్నం అయిపోయాడు. He neglected his sleeping, ఆయన నిద్రపోవడం కూడా నిర్లక్ష్యం చేశాడు. neglected his eating. తినడాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. Too often he was fasting and praying. చాలా ఎక్కువ సార్లుగా తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. Buried himself in the books. ఆ పుస్తకాలు చదవడంలో నిమగ్నం అయిపోయాడు. And very quickly he became master of half a dozen languages here. చాలా త్వరగానే భారతదేశంలోని దాదాపు 12 భాషల్లో ఆయన చాలా ప్రావీణ్యతను And సంపాదించాడు. he translated the New Testament into half a dozen languages. నూతన నిబంధన గ్రంథాన్ని దాదాపు 12 భాషల్లోనికి ఆయన తర్జుమా చేశాడు. Unimaginable work he put in. ఊహించినంతగా ఆయన సేవ జరిగించాడు. He forgot himself తాను ఆయన మర్చిపోయాడు. and he did a splendid work. దేవుని నిమిత్తమైన గొప్ప పనిని ఆయన చేశాడు.
God was telling him, my son, you are overworking, you need some rest, take rest. You eat properly, you sleep properly, but this man was not listening. దేవుడు కూడా ఆయనతో చెప్తున్నాడు, నువ్వు సరిగ్గా నిర్లక్ష్యం చేస్తున్నావు, సరిగ్గా నువ్వు జాగ్రత్త తీసుకోవట్లేదు నీ గురించి అని చెప్తూ ఉండేవాడు, కానీ ఆయన పట్టించుకోలేదు. Finally the Lord struck him with a disease. దేవుడు ఆయనకు ఒక వ్యాధి తీసుకురావడం జరిగింది. He is so enthusiastic. ఆయన చాలా ఆసక్తికరంగా ఉండేవాడు. He is neglecting his health. ఆయన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం He చేశాడు. badly needs rest. ఆయన నిజానికి విశ్రాంతి చాలా అవసరం. So the Lord called him into his presence. చివరికి దేవుడు తన సన్నిధిలోకి ఆయన పిలవడం జరిగింది. When he died, ఆయన మరణించినప్పుడు his age was only 33 years. 33 సంవత్సరాల వయసు మాత్రమే. Wonderful man. అద్భుతమైనటువంటి వ్యక్తి. He did excellent job. దేవుని నిమిత్తం చాలా గొప్ప పరిచర్య చేశాడు. The job that an ordinary person will take 10 to 15 years, he did it in hardly 3 years' time. ఒక సాధారణమైన వ్యక్తి 10-15 సంవత్సరాలు చేసేటువంటి పనిని కేవలం 3 సంవత్సరాలు ఆయన చేశాడు. He died. ఆయన మరణించాడు. There is a famous saying in English. ఒక గొప్ప మాట ఉన్నది ఇంగ్లీష్ లో. It is not the duration of life that matters, but it is the donation that you make to life. నువ్వు జీవితంలో ఎంత కాలం పాటు జీవించావు అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు జీవించేటువంటి కాలంలో ఎంతగా ఇతరులకు ఇచ్చావు. It is not the duration, how long you live, ఎంత కాలం పాటు నువ్వు జీవించావు అనేది కాదు, but how much you live. What you live, donation. నువ్వేమి ఇచ్చివేస్తూ ఉన్నావు. The donation of Henry Martin, it cannot be measured in terms of money. హెన్రీ మార్టిన్ గారు ఏమైతే ఇచ్చివేశాడో, ఏమి దానం చేశాడో దాని డబ్బులతో మనం కొలవలేం. Another man of God, I remember. ఇంకొక దైవజన్ని నేను తెలుసును. I can never forget this man. నేను ఈయన ఎప్పుడు కూడా మర్చిపోలేను. He was a German. ఆయన జర్మన్ దేశానికి చెందినవాడు. Listen to me. జాగ్రత్తగా వినండి. Super intelligent man. చాలా అతి తెలివైనటువంటి వ్యక్తి. At a very early age, he got his doctorate in philosophy. చాలా చిన్న వయసులోనే ఫిలాసఫీలో ఆయనకి PhD డాక్టరేట్ వచ్చింది. He was a musician. ఆయనకు ఆ మ్యూజిక్ కూడా తెలుసు, సంగీతం కూడా తెలుసు. He studied music. ఆయన సంగీతాన్ని అధ్యయనం చేశాడు. And in the shortest time, he was awarded PhD in music. చాలా అతి తక్కువ సమయంలోనే ఆ యొక్క సంగీతంలో కూడా ఆయనకి PhD ప్రదానం చేయడం జరిగింది. Still he was not satisfied. ఆయన ఇంకా తృప్తి రాలేదు. He had a doctorate in philosophy, ఫిలాసఫీలో ఆయనకి PhD ఉన్నది, doctorate in music, అలాగే మ్యూజిక్ లో సంగీతంలో PhD ఉంది, doctorate in theology, వేదాంత విద్యలో కూడా ఆయన డాక్టరేట్ PhD చేశాడు. the Bible knowledge. బైబిల్ సంబంధించిన వేదాంతం చదివాడు ఆయన. He studied and he was awarded the PhD. ఆ సబ్జెక్ట్ లో కూడా ఆయనకి PhD వచ్చింది. How many PhDs this man got? ఎన్ని PhD How many? వచ్చినాయి? 3 PhDs. 3 PhDలు ఉన్నాయి. To get 1 PhD, how much we work today. ఒక PhD సంపాదించడానికి మనం ఎంత ప్రయాసపడతాం. Oh, people struggle and struggle, and at last when they get, oh, their joy reaches the sky. చివరికి ఆ PhD వచ్చిన వాళ్ళు ఎంతో సంతోషాన్ని, ఆకాశాన్ని అంటే ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. Look at this man. అది ఈయన చూడండి, 3 PhDs he got. 3 PhDలు సంపాదించాడు ఆయన. And the wonder of the wonders is, అయితే అతి శ్రేష్టమైనటువంటి అద్భుతం ఏంటంటే he got all these PhDs before when he was around 30 years of age. కేవలం 30 సంవత్సరాల వయసులోగానే ఈ 3 కూడా ఆయన సంపాదించుకున్నారు. This is a record in the history of the world. చరిత్రలోనే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. No man ever attained 3 PhDs in so short a time. అంత చిన్న వయసులో ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో ఎవరికి కూడా అన్ని PhDలు రాలేదు. The University of Germany was so excited about this man. ఈ జర్మనీ యూనివర్సిటీ వారు ఈ విషయంలో చాలా ఆశ్చర్యం చెందారు. They said, come and be a professor here. వాళ్ళన్నారు ఇక్కడ వచ్చి నువ్వు ప్రొఫెసర్ గా పనిచేయన్నారు. So he was working as a professor. ఆయన ప్రొఫెసర్ గా చేస్తూ ఉన్నాడు. Then he came to know the Lord personally. ఆ సమయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా The Lord తెలుసుకున్నాడు. touched him. ప్రభువు ఆయన తాకాడు. He became a new man. ఆయన నూతనమైన వ్యక్తిగా అయిపోయాడు. Now the one thing that was haunting the mind of this man was, అయితే ఈయన మనసును చాలా వేధిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, what am I doing? నేను ఏం చేస్తూ ఉన్నాను, What have I done? నేను ఏం చేశాను ఇప్పటి వరకు. I got 3 PhDs. నాకు 3 PhDలు ఉన్నాయి. I got a job. నాకు ఉద్యోగం కూడా ఉంది. Whole Germany talks about me. జర్మనీ దేశం అంతా కూడా నా గురించి మాట్లాడుతూ ఉంది. I am the most popular fellow as far as the intellectual circles are concerned. ఈ యొక్క జ్ఞానం ఉన్నటువంటి వారి మధ్యలో నేను చాలా పేరు ప్రఖ్యాతులు What am సంపాదించాను. I living for? నేను దేని కొరకు జీవిస్తూ ఉన్నాను. I am living for myself. నా నిమిత్తం నా కొరకే నేను జీవిస్తూ ఉన్నాను.
God was telling him, దేవుడు ఆయనతో చెప్తూ ఉన్నాడు, my son, నా కుమారుడా, you have lived enough for yourself. నీ కొరకు నువ్వు జీవించినంత చాలు, ఇంకా I want you to live for myself. నా నిమిత్తం నువ్వు జీవించాలని నేను కోరుతున్నాను. Schweitzer decided. ఆయన పేరు స్వైజర్. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకు. Albert Schweitzer is the name of this man. ఆల్బర్ట్ స్వైజర్. He told the Lord, ఆయన ప్రభుతో చెప్పాడు, Lord, I will give up everything. నేను అంతా విడిచిపెడతాను ప్రభువా. I will throw away these 3 PhD certificates. ఈ PhD సర్టిఫికేట్ 3 కూడా నేను విసిరివేస్తాను, నాకు అవసరం. I will resign my job as a professor here. నేను చేస్తున్న ప్రొఫెసర్ గా చేస్తున్న ఉద్యోగం కూడా విడిచిపెడతాను. Tell me where to go. నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. Whatever you want me to do, I will do. నువ్వు నన్ను ఏం చేయమన్నా సరే నేను చేస్తాను. I will not live for myself. నేను నా కొరకే నేను నీకు ఏమాత్రం జీవించను. I will live for you. నేను నీ కొరకు జీవిస్తాను. The Lord called him ప్రభు ఆయన్ని పిలిచాడు. to become a missionary. ఒక మిషనరీగా ఉండే నిమిత్తమై ప్రభు పిలిచాడు. He prayed and the call was very clear. ఆయన ప్రార్థించాడు. దేవుని యొక్క పిలుపు చాలా స్పష్టంగా ఉంది. To go as a missionary to Africa. ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళడం కొరకై ప్రభు యొక్క పిలుపు చాలా స్పష్టంగా ఉంది. In the darkest area where people were totally ignorant and dirty and poor. చాలా అంధకారంలో చీకటిలో ఉన్నటువంటి ప్రదేశానికి, ప్రజలు ఏమాత్రం జ్ఞానం లేకుండా జీవించేటువంటి Hundreds of people every year they were dying there without any medical treatment. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయం లేకుండా కొన్ని వందల మంది మరణిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో. Schweitzer resolved that he should go as a medical missionary. స్వైజర్ ఒక వైద్య నిపుణుడిగా, వైద్య మిషనరీగా వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. But all these 3 PhDs have nothing to do with medicine. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆ 3 PhDలు కూడా వైద్యానికి సంబంధించినవి కావు. So what he did? ఆయన ఏం చేశాడు? అప్పుడు He prayed. ప్రార్థించాడు. The Lord guided him and said, ప్రభు ఆయన నడిపించాడు. my son, you must become an MBBS doctor. నువ్వు MBBS చదవాలని చెప్పాడు. What to do? ఏం చేయాలి? So he resigned his job. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి He enrolled himself as a student in the first year MBBS course. MBBS ఫస్ట్ ఇయర్ లో ఆయన కాలేజీలో జాయిన్ అయ్యాడు. Such a thing never happened anywhere in the world. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. A fellow having 3 PhDs, ఆ 3 PhDలు ఉన్న ఒక వ్యక్తి throwing them away, వాటన్నిటిని ప్రక్కన పెట్టి, having a professor's job, ఒక ప్రొఫెసర్ గా చేస్తున్న ఉద్యోగాన్ని వాటిని కూడా ప్రక్కన పెట్టి, going as a first year MBBS student, ఒక MBBS స్టూడెంట్ గా మొదటి సంవత్సరం విద్యార్థిగా కాలేజీకి వెళ్ళడం. he created a sensation in Germany. జర్మనీలో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యాన్ని కలుగజేశాడు ఆయన. People were saying he lost his mental balance. ఆయన అన్నాడు, ఈయనకి మతి స్థిమితం పోయింది, సరిగ్గా లేదన్నాడు. This fellow is an extreme fellow. చాలా అతిగా ప్రవర్తిస్తున్నాడు అని అన్నారు అందరూ. People requested him to change his mind and come back to the university. అందరూ అన్నారు, దయచేసి నీ మనసు మార్చుకొని తిరిగి నువ్వు యూనివర్సిటీకి వచ్చేయి. He said, no, I am not a mad fellow. ఆయన నేను పిచ్చివాడిని కాదండి, I am not a bad fellow. నేను చెడ్డవాడిని కూడా కాదు. I want to live for my God. నేను నా దేవుని కొరకు జీవించాలి. Until now, ఇప్పటి వరకు I yielded to selfishness. నా స్వార్థానికే నేను లొంగిపోయాను. That is enough. అది చాలు. ఇంకా I have no more pleasure in these 3 PhDs. ఈ 3 PhDల విషయం నాకు ఏమాత్రం సంతోషం లేదు. He joined. కాలేజీలో జాయిన్ అయ్యాడు. Vice Chancellor and the Academic Council, they were simply shaken and surprised. ఆ వైస్ ఛాన్సలర్ మిగిలినటువంటి అందరు పెద్దలు కూడా వాళ్ళ ఆశ్చర్యం, వాళ్ళు ఏం చేయాలి అర్థం వాళ్ళకి. వాళ్ళు And when he became a student in first year MBBS, మొదటి సంవత్సరం స్టూడెంట్ గా ఆయన అయిపోయినప్పుడు, well, some of the professors of MBBS medical, they went to the Vice Chancellor and said, sir, if this super intelligent man sits in our class, we find very embarrassed to teach. ఆ MBBS ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది వైస్ ఛాన్సలర్తో చెప్పారు, సార్ ఈయన ఫస్ట్ ఇయర్ లో కూర్చొని ఉంటే మేము ఎలా చెప్పాలి ఆయనకి, మేము ఎలా చెప్పాలి. So the Academic Council people had a discussion. ఆ అకాడమిక్ కౌన్సిల్ వాళ్ళంతా కూర్చొని వాళ్ళు ఒక చర్చ జరిగింది అక్కడ. One suggestion was given to the Vice Chancellor. వైస్ ఛాన్సలర్ ఒక సలహా ఇవ్వబడింది. They said, okay, let him be first year student, but let him not attend the classes. వాళ్ళు అన్నారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా ఉండనివ్వండి, కానీ ఆయన క్లాసులు తరగతులు హాజరయ్యే We will give him a special permission to prepare himself for the course privately. ప్రైవేట్ గా ఆయన తన సొంతగా సిద్ధపడడానికి ఆయనకి అనుమతి ఇద్దాం మనం. But if he sits in the class, oh, we feel very nervous. కానీ ఆయన క్లాస్ లో కూర్చుంటే మాత్రం మాకు చాలా కష్టమని ప్రొఫెసర్స్ అన్నారు. After a lot of discussion, the Vice Chancellor said, చాలా చర్చ జరిగిన తర్వాత వైస్ ఛాన్సలర్ అన్నారు, we cannot break our academic rules for the sake and for the convenience of any one individual. ఒక్క వ్యక్తి కొరకై మన యొక్క రూల్స్ నిబంధనలు మనం మార్చలేము అని అన్నారు ఆయన. We must allow him to be a regular student. ఆయన రెగ్యులర్ గా తరగతులకు హాజరు కావడానికి మనం అనుమతించాలి. That is how Schweitzer completed his medical course. ఆ విధంగా స్వైజర్ తన యొక్క MBBS కోర్స్ ముగించాడు. He sold away some of his things. ఆయన కొన్ని వస్తువులు అమ్మివేశాడు. He went and conducted some musical performances and raised some money. కొన్ని చోట్ల సంగీతం ఆ యొక్క ప్రోగ్రామ్స్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. Left for Africa.
ఆఫ్రికాకు వెళ్ళాడు. He lived a very poor life over there. చాలా పేదరికంతో కూడిన జీవితాన్ని ఆయన జీవించాడు ఆఫ్రికా ఖండంలో. Very hard life he lived. చాలా కష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. No comfort whatsoever. ఎలాంటి సౌఖ్యం కూడా ఆయనకి లేదు. He identified himself with the people. అక్కడ ఉన్న ప్రజలతో కలిసిపోయాడు ఆయన. He gave them medical assistance and he gave them the gospel also. వాళ్ళకి వైద్య సహాయం ఇచ్చాడు, అలాగే సువార్తను కూడా అందించాడు. He rendered significant service to the people over there. చాలా చక్కని సేవను ఆయన ఆ ప్రజలకు అందించాడు. After a couple of years, కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత the world recognized this wonderful service that he rendered in the middle of Africa. ఆఫ్రికా ఖండంలో ఈయన చేసిన సేవను ప్రపంచం అంతా కూడా గుర్తించింది. And the world gave him the highest honor by giving him the Nobel Prize for Peace. నోబెల్ ప్రైజ్, శాంతి నిమిత్తమై ఇవ్వబడేటువంటి నోబెల్ ప్రైజ్ ని ఆయనకి ఇవ్వడం జరిగింది. What a great man he is. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. He was willing to leave his job. ఆయన తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి He was willing to forget and throw away his PhD certificates. తనకున్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా విడిచిపెట్టడానికి Willing to leave away his country. తన దేశాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. And he resolved that he would live only for God. దేవుని నిమిత్తమై జీవించడానికి మాత్రమే ఆయన తీర్మానం చేసుకున్నాడు. He buried his self. తను తాను అందులో నిమగ్నమైపోయాడు. Every day we must pray to the Lord. ప్రతిదినం మనం ప్రార్థించుకోవాలి. Lord, ప్రభువా, help me to bury myself. నన్ను నేను సమాధి చేసుకోవడానికి సహాయం చేయి. Let nothing of me be seen. నన్ను నేను కనపరుచుకోవడం కాదు. Let me never make consciously or unconsciously any effort to project myself and my name. కావాలని కానీ తెలిసి కానీ తెలియకుండా కానీ నన్ను ప్రదర్శించుకోవడానికి నేను ఏ ప్రయత్నం కూడా చేయకూడదు. Whatever you want me to do, నీవు నన్ను ఏమి చేయమని అడిగినా కానీ lead me in that way. ఆ మార్గంలో దయచేసి నన్ను నడిపించు. I will have the greatest joy in yielding myself to you. నన్ను నేను నీకు సమర్పించుకోవడంలో ఎక్కువగా ఆనందిస్తాను. Help me, Lord, that I don't serve myself. నా సేవ నేను చేసుకోవడం కాదు. Help me, Lord, that I do not save myself. నన్ను నేను కాపాడుకోవడం కాదు. Help me never to show myself. నన్ను నేను ప్రదర్శించుకోవడం చూపెట్టుకోవడం కాదు ప్రభువా. That should be our spirit. ఆ ప్రార్థన ఆత్మ మనం కలిగి ఉండాలి. Please bear this message in your mind. దయచేసి ఒక వర్తమానాన్ని మీ మనసులో ఉంచుకోనండి. One incident I can never forget. ఒక సంఘటన నేను ఎన్నడూ కూడా మరవలేను. Have you heard about a ship called Titanic? టైటానిక్ అనేటువంటి షిప్ గురించి విన్నారా? How many of you heard about it? మీరు ఎంతమంది దాని గురించి Oh, విన్నారు? great, you are intelligent people. మీరు చాలా తెలివైన వారు. Yes. When that ship was made, ఆ షిప్ తయారు చేయబడినప్పుడు and when it was about to go on its maiden journey, అది తన ప్రయాణం చేయ నిమిత్తమై first flight, మొదటిసారిగా అది ప్రయాణానికి పెట్టబడినప్పుడు the newspapers published వార్తాపత్రికల్లో ఈ విధంగా ప్రచురించారు. the world's biggest ship. ప్రపంచంలోనే అతిపెద్ద నౌక. Never was such a ship made. అలాంటి పెద్ద నౌక ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చేయబడలేదు. The biggest ship, చాలా పెద్ద నౌక అది. the most costliest ship, అంత మాత్రం కాదు, చాలా ఖరీదైనటువంటి నౌక కూడా. worthy to be seen. దాన్ని చూడడమే చాలా గొప్ప విషయం. దాన్ని చూడవచ్చు ఎవరైనా వెళ్ళి. And another thing was published in the paper. ఇంకొక విషయం ఏం చెప్పబడిందంటే, ఏమి ప్రచురించబడిందంటే, The unsinkable ship. అదట మునిగిపోదు. ఇప్పుడు మునిగిపోలేనిది. Unsinkable. దాన్ని ముంచివేయడం సాధ్యం కాదు. All these comments were published. ఇలాంటి వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. Much before the first journey was to start, all the seats, berths, everything were booked in advance. అది మొదటిసారిగా ప్రయాణం చేయక ముందే దాంట్లో ఉండే సీట్స్ అవన్నీ కూడా ముందుగానే అందరూ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. Nearly 2,000 people. దాదాపుగా 2,000 మంది ప్రజలు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. Beautiful ship. చాలా అందమైనటువంటి అద్భుతమైన biggest నౌక. ship. చాలా పెద్దది కూడా. As the ship was moving, అది కదులుతూ ఉన్నప్పుడు after 2-3 hours, 2-3 గంటలు అయిన తర్వాత there was a message flashed to the captain of the ship. ఆ నౌక నడిపించేటువంటి నావికునికి ఒక వర్తమానం ఇవ్వబడింది. Beware, there is a very big iceberg very close in that path. ఆ మార్గంలో నువ్వు వెళ్తున్న మార్గంలో ఒక పెద్ద మంచు కొండ ఉన్నది, దయచేసి జాగ్రత్త. A smaller ship went that way.
noticed that and they flashed the message to the bigger ship. అందుకంటే ముందు ఒక చిన్న నౌక అదే మార్గంలో ముందు వెళ్ళింది. వాళ్ళ మంచుకొని గమనించి ఆ వర్తమానాన్ని ఈ నావికుడికి తెలియజేశారు. The captain saw that note. ఆ కెప్టెన్ ఆ నోట్ ని చూసుకున్నాడు. He threw it away. ఆ చీటిని పక్కన పడేశాడు. Oh, iceberg cannot do anything. ఆ ఐస్బర్గ్ మనల్ని ఏమీ చేయలేదు. Titanic is unsinkable. టైటానిక్ ని ఎవరు ముంచివేయలేరు. He was proud about the ship. ఆ విషయంలో ఆయన చాలా గర్వంగా ఉన్నాడు. Around that time in the night, అదే సమయంలో రాత్రి వేళ in one cabin, ఒక క్యాబిన్ లో there was a man of God. ఆ క్యాబిన్ లో ఒక గదిలో ఒక దైవజనుడు ఉన్నాడు. His name was Michael Harper. ఆయన పేరు మైకేల్ హార్పర్. A man who loved the Lord very dearly. ప్రభువును చాలా ప్రేమగా ప్రేమించినటువంటి దైవజనుడు ఆయన. He was all the time anxious to win people for the Lord. ప్రభు కొరకు ప్రజలను నడిపించాలని ప్రభు దగ్గర నడిపించే కోరిక ఆయనకి ఎప్పుడు ఉండేది. So there was one other passenger traveling with him. ఆయనతో కూడా కలిసి In that cabin. అదే గదిలో ఆయనతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. He was a young boy. ఆయన ఒక యవనస్తుడు. Michael Harper entered into conversation with him. మైకేల్ హార్పర్ గారు ఆయనతో సంభాషణ కొనసాగించాడు. And he discovered that the boy was not born again. ఆ అబ్బాయి ఆ యవనస్తుడు ఇంకా దేవుని తెలుసుకోలేదన్న విషయం ఆయన గమనించాడు. మైకేల్ So హార్పర్ Harper was telling him the gospel. హార్పర్ ఆయనకు సువార్తను అందించాడు. He told him his testimony he shared. తన యొక్క సొంత సాక్ష్యాన్ని ఆ యవనస్తుడితో హార్పర్ పంచుకున్నాడు. Just at that time, ఆ సమయంలోనే listen to me what happened. ఏం జరిగిందో దయచేసి జాగ్రత్తగా వినండి. Titanic collided with the big iceberg ఆ టైటానిక్ ఐస్ బర్గర్ తో ఢీకొన్నది. and the whole ship cracked. ఆ షిప్ అంతా నౌకంతా కూడా దాంట్లో చాలా బ్రద్దలైపోతా ఉంది. The captain of the ship announced, ఆ కెప్టెన్ గారు అనౌన్స్ చేశారు, ప్రకటన చేశాడు. the ship is cracking and it is sinking. ఆ నౌక బ్రద్దలైపోతా ఉంది, మునిగిపోతా From ఉంది, the top to the bottom. పైనుండి కింద వరకు. He announced that maybe in an hour's time or 2 hours time, the entire ship will sink and touch the bottom. ఆయన అన్నాడు, ఒకటి అలా లేకుండా 2 గంటల్లో నౌక మొత్తం కూడా క్రింద భాగానికి చేరుకుంటుంది, మునిగిపోతుంది. Those who have got the lifeboats and life jackets, please lay hold upon them and use them. You may survive by God's grace. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పరికరాలు ఉన్నటువంటి వారు దయచేసి వాటిని వాడండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. The ship was sinking. ఆ ఓడ మునిగిపోతూ ఉంది. Michael Harper told this young man, మైకేల్ హార్పర్ ఈ యవనస్తుడితో అన్నాడు, look, in this cabin we are able to get only one life jacket. మన ఇద్దరు కూడా మనం రక్షించుకునే నిమిత్తం ఒక జాకెట్ మాత్రమే ఇక్కడ ఉన్నది ఈ క్యాబిన్ లో. As they were conversing, the ship was almost sinking. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే నౌక దాదాపుగా మునిగిపోవడం ప్రారంభించింది. Michael told this man, మైకేల్ ఆ అబ్బాయితో ఈ మాట అన్నాడు, you take this jacket, ఈ జాకెట్ నువ్వు తీసుకో, you wear it. అది నువ్వు ధరించు, నువ్వు వేసుకో. That man said, sir, you must take it. ఆయన అయ్యగారు మీరు వేసుకోవాలి, దీన్ని మీరు తీసుకోవాలి. Michael Harper said, మైకేల్ హార్పర్ ఈ మాట్లాడినాడు, young man, if I die, I know my soul will go to God. ఎవరొస్తే నాకు విషయం తెలుసు, నేను ఒకళ్ళు మరణిస్తే నేను ప్రభు చెంతకు వెళ్తాన్న విషయం నాకు But తెలుసు. if you die in this condition, your soul will go to hell. ఒకవేళ నువ్వు ఈ స్థితిలో మరణించినట్లయితే నువ్వు నరకానికి, పాతాళానికి వెళ్తావు. I want you to live నువ్వు ఇంకా జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. and know the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి. Give your life to the Lord. నీవు దేవుడికి నీ జీవితాన్ని అప్పగించాలి. So I want you to live for some more time. నువ్వు ఇంకా కొంతకాలం జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. I am willing to die. నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. Take this jacket, నువ్వు ఇది తీసుకో, wear it. ధరించుకొని. That young man was touched. ఆ యవనస్తుడు తాకబడ్డాడు ఆ మాటలతో. And this Michael Harper ఈ మైకేల్ sank హార్పర్ into the bottom of the waters. ఆ నీళ్లలో మైకేల్ హార్పర్ మునిగిపోయాడు. And this man was saved. ఈ యవనస్తుడు రక్షించబడ్డాడు. Physically he was all right, he was saved. ఫిజికల్ గా, భౌతికంగా ఆయన భార్య క్షేమంగానే ఉన్నాడు. That incident and that brief moments of fellowship with Michael Harper touched this man so much that he became a Christian. He became a believer. ఆ మైకేల్ హార్పర్ తో ఆయన గడిపిన యొక్క కొద్ది సంభాషణ సమయము ఆయన జీవితాన్ని కదిల్చి వేసింది. యేసుక్రీస్తు ప్రభువును ఆయన రక్షకుడిగా అంగీకరించాడు. What is the lesson we learn from this? ఇందులో నుండి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? Michael Harper overcame the temptation of Satan to save himself. తాను రక్షించుకోవాలి అని ఇచ్చేటువంటి సాతాను నుంచి వచ్చిన శోధనలు మైకేల్ హార్పర్ జయించాడు. He was interested in saving others. వేరే వారిని రక్షించడంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. He gave his life. ఆయన జీవితాన్ని ఆయన ఇచ్చివేశాడు. To that extent, అంతవరకు every believer, ప్రతి విశ్వాసి కూడా, every Christian ప్రతి క్రైస్తవుడు must desire to live. ఆ విధంగా ఉండడానికి మనం తీర్మానించుకోవాలి. The greatest joy of a believer
of a Christian is to live for the Lord and to die for the Lord. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ యొక్క తీర్మానం ఏమై ఉండాలనంటే దేవుని కొరకే జీవించడం, దేవుని కొరకే మరణించడం. Keep away from these temptations. ఈ శోధన నుండి దయచేసి దూరంగా ఉండండి. Serve yourself. నీ సేవ నువ్వు చేసుకోవడం, save yourself, నిన్ను నీవు కాపాడుకోవడం, and show yourself. నిన్ను నీవు కనపరుచుకోవడం. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we give you thanks and praise for speaking to us this afternoon. దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. I thank you, dear Lord, for everyone who heard the message that you gave. దయగలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి వర్తమానం వినినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. My humble prayer, O Lord, is that they will never forget this. ప్రభా, ఈ బిడ్డలు ఎన్నడూ కూడా ఈ వర్తమానం మర్చిపోకూడదని నేను ప్రార్థిస్తున్నాను. May none of them be selfish in any way at any time. ప్రభా, ఏ సమయంలోనైనా ఏ విషయంలోనైనా వీరెవరు స్వార్థపూరితంగా ఉండకుండా సహాయం చేయండి. May they give a clean burial and a funeral for self. ప్రభా, స్వార్థాన్ని సమాధి చేసుకొని స్వార్థాన్ని పూడ్చివేయడానికి సహాయం దయచేయండి. May they live only for your glory. కేవలం నీ మహిమ నిమిత్తమే వాళ్ళు జీవించుదురుగాక. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. At this time, we'll take one white paper, one fresh sheet of white paper, and we'll write down certain things which God has spoken to us and certain resolutions that we have made in this conference. Because this will be here for our memory. దీన్ని చూసి మనం విల్ బి ప్రేయింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. దయచేసి ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఆర్ ద పేపర్ దట్ ఈస్ ప్రొవైడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది బుక్. 3 things మనం రాద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు హ్యావ్ లెర్న్డ్ డ్యూరింగ్ దిస్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో మీరు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు అన్నీ వద్దు, సెమినార్లో ప్లేనరీలో అవి వెళ్ళొద్దు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ you have learned during this conference? Maybe 3 or 4. Second thing is, what are the key areas of your personal life that you are touched by God? నీ వ్యక్తిగత జీవితంలో కీలకమైన ఏ ఏ విషయాల్లో దేవుడు నిన్ను టచ్ చేశాడు, తాకాడు. థర్డ్, వాట్ ఆర్ ద రెజల్యూషన్స్ దట్ యూ హ్యావ్ మేడ్. నువ్వు చేసుకున్న తీర్మానాలు ఏంటి? రెజల్యూషన్స్ రాసేటప్పుడు డోంట్ బి జనరల్, ఐ వాంట్ టు లివ్ ఏ హోలీ లైఫ్, లేదా అట్లా కాదు. బీ స్పెసిఫిక్. ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ సో అండ్ సో బైబిల్ స్టడీ, ఆర్ ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్, ఆర్ ఐ వాంట్ టు డిసైపుల్ సో అండ్ సో బ్రదర్ ఆర్ సిస్టర్. లెట్ us బి స్పెసిఫిక్ ఇన్ అవర్ రెజల్యూషన్స్. అవి 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. లెట్ us బి స్పెసిఫిక్ ఇన్ అవర్ రెజల్యూషన్స్. మళ్ళీ 3 చెప్తున్నాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు హ్యావ్ లెర్న్డ్ డ్యూరింగ్ దిస్ కాన్ఫరెన్స్? What are the key areas of your personal life that you are touched by God? Third, what are the resolutions that you have made? ఈ మూడింటిని ఫిల్ చేస్తూ వాటి గురించి ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన కోరుతాను. Let us take 10 to 15 minutes before we leave this. Let us maintain silence
ఈ ఫిల్ చేస్తూ వీటి గురించి ప్రార్థన చేసి మనం ఇక్కడి నుంచి వెళ్దాం.